ఇక మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న గాంజా శంకర్ సినిమా పేరుపై వివాదం చెలరేగింది. గాంజా శంకర్ టైటిల్ పై నార్కోటిక్ బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా పేరులో గాంజా పదం తొలగించాలని సూచించింది. సినిమా టైటిల్ విద్యార్థులు యువతపై తప్పుడు ప్రభావం చూపుతోందని వెల్లడించింది. సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతర సన్నివేశాలు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమాలో గంజాయి మొక్కల్ని చూపించడంతో పాటు ప్రోత్సహించే విధంగా సన్నివేశాలున్నాయంటూ నోటీసుల్లో వెల్లడించారు. మాదక ద్రవ్యాల వినియోగం సాధారణమన్నట్లు సినిమాలో సన్నివేశాలు ఉంటే గనక వాటిని వెంటనే తొలగించాలన్నారు. గంజాయి సన్నివేశాలు, దానికి సంబంధించిన డైలాగులు లేకుండా చూడాలని సూచించారు. మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. రంజిత్, ఇంకా ఏం సూచనలు చేశారు అండ్ సినిమా టీం రెస్పాండ్ అయిందా? అంటే టీఎస్ఎఫ్ అధికారులు ఇటు సినిమా యూనిట్కి సంబంధించి సినిమా ప్రొడ్యూసర్తో పాటు డైరెక్టర్, ఆ తర్వాత హీరో ముగ్గురికి కూడా లేఖలు రాశారు. వెంటనే ఆ టీజర్లో ఉన్నటువంటి అభ్యంతరకర దృశ్యాలన్నీ కూడా తొలగించాలి. ఎందుకంటే గాంజాయి శంకర్ అనేటువంటి టైటిల్ కూడా సరైనది కాదు. గాంజాయికి సంబంధించిన పేరు వాడడం ద్వారా కొంత సమాజంలో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పేరును వెంటనే సినిమా యూనిట్ తొలగించాలి. ఆ తర్వాత కొన్ని టీజర్ రిలీజ్ చేసినటువంటి క్రమంలో అందులో గాంజాయి మొక్కలతో పాటు కొన్ని ప్రోత్సహించే విధంగా కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తొలగించుకోవాలనేది కూడా అందులో పేర్కొన్నారు. ఒకవేళ ఆ నిర్ణీత వారం రోజుల గడివిచారో ఆ నిర్ణీత వ్యవధిలో వాటన్నిటిని తొలగించకపోతే కనుక ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామనేది కూడా టీఎస్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మాదక ద్రవ్యాలకు సంబంధించిన విషయంలో సినిమాల్లో చూపెట్టడం ఒక ట్రెండ్గా మారింది. ఒక సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కఠినంగా ఉంటాం. ఇకపై ఎవరైనా ఆ సినిమాలకు సంబంధించిన వాటి విషయంలో అభ్యంతరకర సన్నివేశాలు సినిమాలో వేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కేవలం అక్కడ ఏదైతే అక్కడ దీనికి సంబంధించి ఆ సినిమా ప్రదర్శించేటువంటి క్రమంలో కేవలం అక్కడ మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంశాన్ని మాత్రమే చెప్తున్నారు. కానీ అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ మాత్రమే చూపించుకొని వారంతా కూడా ప్రదర్శిస్తున్నారు. కానీ ఇంకా ఎన్డీపీఎస్ యాక్ట్లో అనేక సమాజంలో ప్రభావం చూపెట్టే ఇలాంటి విజువల్స్ కావచ్చు, ఆ తర్వాత బహిరంగంగా మాదక ద్రవ్యాలను సేవించడం కావచ్చు, ఆ తర్వాత గాంజాయి లాంటి మొక్కల్ని చూపెట్టడం అంటే ఖచ్చితంగా ఇది ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనేది కూడా లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ ఈ సినిమా యూనిట్కి సంబంధించిన వారు వారం రోజుల్లో స్పందించి మొత్తం ఉన్నటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అనేది కూడా అన్ని తొలగించాలనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు గాంజాయి అన్నటువంటి పదాన్ని కూడా ఆ సినిమా యూనిట్ ముందు ఉన్నటువంటి ఆ టైటిల్ని కూడా తొలగించాలనేది కూడా టీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. ఇప్పుడు కేవలం గాంజాయి శంకర్ సినిమాతోనే సరిపెట్టడం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన వాటి విషయంలో ఒక కఠినంగా ఇండస్ట్రీ ఒక కౌన్సిల్ ఒక తీర్మానం చేయాలన్నటువంటి అంశంపై కూడా తాము వారితో చర్చలు జరుపుతామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గాంజాయి కావచ్చు, ఆ తర్వాత బహిరంగంగా సిగరెట్ అనేది బహిరంగంగా సిగరెట్ స్మోక్ చేయడం కూడా ఇప్పుడు అన్ని సినిమాల్లో ఒక ట్రెండ్గా మారింది. సో ఇటువంటి విజువల్స్ ద్వారా ఖచ్చితంగా యువత కావచ్చు, ఆ తర్వాత విద్యార్థులు కొంత వారిపై ప్రభావం చూపుతారు. కాబట్టి సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులు ఖచ్చితంగా ఇటువంటి అభ్యంతరకర సన్నివేశాలు ఏవి కూడా చిత్రంలో ఉండకుండా వారే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఈ రకంగా సినిమాల్లో వారు ఈ అభ్యంతరక దృశ్యాలు వీటన్నిటిని కూడా వేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామనేది కూడా టీఎస్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. ఓకే రంజిత్.